Hi friends, welcome to Rupa IAS Academy. Friends, మనం ఈ వీడియోలో 127th Amendment Bill 2021 and ఈ బిల్ యాక్ట్ అయిపోయింది 105th 105వ అమెండ్మెంట్ యాక్ట్ 2021. సో 10th ఆగస్టు నాన్న ఇది యాక్ట్ అయ్యింది 105th అమెండ్మెంట్ యాక్ట్. మరి దీని గురించి 127 అమెండ్మెంట్ బిల్ అన్నా 105 అమెండ్మెంట్ యాక్ట్ అన్నా ఒకటే. సో అంటే ఈ యొక్క యాక్ట్తో కలిపి యాజ్ ఆన్ డే 105th మనకి యాక్ట్లు ఉన్నాయన్నమాట. సో దీంట్లో మనకి చూస్తే ఏంటి అసలు బిల్ ఏం చెప్తుంది, ఎందుకు తీసుకొచ్చారు ఇది అనేది చూద్దాం ఒకసారి. ఇది 102nd అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సమ్ ప్రొవిజన్స్ క్లారిఫై చేయడం కోసం కొన్ని అమెండ్మెంట్ చేశారు. దీనికి టు క్లారిఫై సమ్ ప్రొవిజన్స్. దీంట్లో 102nd అమెండ్మెంట్ మోడీ గవర్నమెంటే 2018లో చేసింది. దీనికోసం మళ్ళీ కొన్ని క్లారిఫికేషన్ ప్రొవిజన్స్ అని కూడా అమెండ్ చేస్తారనమాట. ఈ బిల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. టు రెస్టోర్ ది పవర్ ఆఫ్ ది స్టేట్స్ టు ఐడెంటిఫై బ్యాక్వర్డ్ క్లాసెస్. రాష్ట్రాలకు వెనుకబడిన కులాలను ఐడెంటిఫై చేసే అధికారం ఇవ్వడం. ఈ అధికారం ఇంతవరకు కేంద్రం తీసుకుందనమాట. కేంద్రం తీసుకుంది, కేంద్రం చేతుల్లో ఉండేది అంతా కూడా రాష్ట్రపతి గవర్నర్స్తో కన్సల్ట్ చేసి ఆ కేంద్రమే ఈ యొక్క లిస్ట్ని ఐడెంటిఫై చేసి ఇచ్చేది. కానీ ఇప్పుడు రాష్ట్రాలకు ఇచ్చారు ఆ వెసులుబాటు. అది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ 105th అమెండ్మెంట్ యాక్ట్ ఆర్ 127 అమెండ్మెంట్ బిల్? టు రెస్టోర్ ది పవర్ ఆఫ్ ది స్టేట్స్ టు ఐడెంటిఫై బ్యాక్వర్డ్ క్లాసెస్. వెనుకబడిన కులాలను రాష్ట్రాలే జాబితా తయారు చేసి గుర్తించడం అన్నమాట. అది దీని యొక్క మెయిన్ పర్పస్. ఆల్రెడీ 102nd అమెండ్మెంట్ యాక్ట్ ఎన్సిబిసి అంటాం, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. దానికి ఒక రాజ్యాంగ హోదా ఇచ్చారు. అలాగే 1504, 1505, 1604 ఈ యొక్క మనకి ఆర్టికల్స్కి కూడా అమెండ్ చేశారు. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినవి ఇవన్నీ కూడా సోషల్ ఎడ్యుకేషనల్లీ మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించింది ఇదంతా కూడా ఆర్టికల్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అదేవిధంగా మనకి 102nd అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే 2018లో 2018లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మన దీనికి రాజ్యాంగ హోదా కల్పించింది. రాజ్యాంగ హోదా కల్పించి దీనికి ఆర్టికల్ కూడా ఇచ్చారు. 338 ఆర్టికల్ 338. ఆర్టికల్ 338 ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫామ్ అయింది. దీని డ్యూటీసు, స్ట్రక్చరు, పవర్సు ఇవన్నీ కూడా మనకి 338 ఆర్టికల్స్లోకి వస్తాయన్నమాట. ఆ తర్వాత 342A ఇప్పుడు 105th ఏదైతే మనకి అమెండ్మెంట్ యాక్ట్ ఉందో 105వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది మార్పు చేశారు. ఈ 342A ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ గవర్నర్ వుడ్ స్పెసిఫై ది ఓబీసీ. రాష్ట్రపతి అలా కాకుండా ఇది ఎందుకు వచ్చిందంటే మరాఠా రిజర్వేషన్ విషయంలో వచ్చింది. మరాఠాస్ మహారాష్ట్ర. సో ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సో ఈ సుప్రీంకోర్టే క్లారిటీ అడిగింది సెంట్రల్ గవర్నమెంట్ని. సో ప్రెసిడెంట్ చేయొచ్చా అంటే దీనికి వ్యతిరేకంగా 342A ప్రకారం ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ గవర్నర్ వుడ్ స్పెసిఫై ఓబీసీ లిస్ట్. కానీ ఇదేమీ లేకుండా ఈ 342Aని వైలేట్ చేస్తూ మహారాష్ట్ర గవర్నమెంట్ ఓన్గా రిజర్వేషన్ ఇచ్చిందనమాట. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు అంతా కూడా ఈ యొక్క 50% స్లాబ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అన్నీ కూడా దాటకూడదని చాలామంది దాని మీద ఏం చేస్తున్నారు, ఆ స్లాబ్ తీసేసేయండి అని చెప్తున్నారు అనమాట. 50% ఏదైతే లిమిట్ ఉందో రిజర్వేషన్ అది వద్దు తీసేసేయండి అని చెప్పడం. ఇది దీంట్లో భాగంగా గందరగోళం. అందుకని స్టేట్స్ మీరు నిర్ణయించుకొని మీరే లిస్టు ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది మీరే మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పడం, ఆ పవర్ని రాష్ట్రాలకు ఇవ్వడం ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. కాబట్టి 342Aకి సవరణ చేశారనమాట. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ మరాఠా రిజర్వేషన్ ఎగెనిస్ట్ 342A ఇప్పుడే చెప్పుకున్నాం మనం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకి మేలో వచ్చింది. ఈ మేలో వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం కూడా మనకి సెంట్రల్కి క్లారిటీ అడిగింది సుప్రీంకోర్టే. మీరు అసలు ఇది కరెక్టా అది కరెక్టా, రాష్ట్రం తీసుకోవచ్చా లేదా కేంద్రమే నోటిఫై చేయాలా అని సుప్రీంకోర్టే క్వశ్చన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వీళ్ళు క్లారిటీ ఇచ్చారనమాట. అలాగే అబౌట్ ది బిల్ 342A క్లాస్ 3 చేర్చారు కొత్తగా. 1, 2 ఉన్నాయి, క్లాస్ 3 కొత్తగా చేర్చి దాంట్లో ఏం చెప్పారు, స్టేట్స్ కెన్ మెయింటైన్ ది ఓబీసీ లిస్ట్ అని చెప్పారు. స్టేట్స్ కెన్ మెయింటైన్
ఓబీసీ లిస్ట్, ఇంతకుముందు లేదు అది, ఇప్పుడు కొత్తగా క్లాస్ 3 చేర్చారు. అది దీని యొక్క బిల్ యొక్క ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం. అలాగే రోహిణి కమిటీ కూడా వేశారు, ఈ సబ్ కేటగిరీ ఓబీసీ. రోహిణి కమిటీ కూడా పనిచేస్తుంది ఓబీసీ సబ్ కేటగిరీ మీద. అదేవిధంగా మనకి 1504 దీనికి అమెండ్ చేశారు. సోషల్లీ ఎకనామికల్లీ ఓబీసీస్ ఎవరైతే ఉంటారో స్పెషల్ అరేంజ్మెంట్స్ ఫర్ ది వెల్ఫేర్, గవర్నమెంట్ ప్రత్యేక సౌకర్యాలు కల్పించవచ్చు, స్పెషల్ ప్రత్యేక సౌకర్యాలు, తెలుగు ఇంగ్లీష్లో కూడా రాశారు. సో అది 15.4. 15.5 ఏంటంటే రిజర్వేషన్ ఫర్ ఓబీసీ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి ఐఐఎంస్లో అనమాట. సో ఇది కూడా రెండు కూడా మనకి ఈ ఓబీసీల గురించి సంబంధించింది. అదే 16.4 రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్స్. ఇది కూడా మరాఠా రిజర్వేషన్ కోటాలో మనకి సుప్రీంకోర్టు అడిగిందనమాట, ఇది కూడా అమెండ్ చేశారు. అలాగే 366 ఆర్టికల్ ఇది డెఫినేషన్ ఇస్తుంది, ఓబీసీ అంటే ఏంటి, ఎవరు ఏంటి అనేది డెఫినేషన్ అనమాట. ఇప్పుడు ఈ ఆర్టికల్స్ అన్నీ న్యూస్లోకి వచ్చాయి. దీంతోపాటు 342A కూడా సవరణ చేశారనమాట. ఇవి మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. 342A దీన్ని సవరించారు. అంటే 342A ప్రకారం ఏంటి, ఈ ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ గవర్నర్ కెన్ నోటిఫై ది ఓబీసీ లిస్ట్. సో దీన్ని సవరించారు కదా, ఇప్పుడు నేరుగా రాష్ట్రమే నోటిఫై చేసుకోవచ్చు. సో ఇది మార్పు జరిగింది. ఇవన్నీ కూడా ఓబీసీకి సంబంధించినవే, ఇక్కడ డెఫినేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఈ మధ్య ఈ యొక్క బిల్లుకి సంబంధించి వచ్చిన ఆర్టికల్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా. సో 15.5, 15.4, 342A, 16.4, 366 ఆర్టికల్ 366 డెఫినేషన్, నిర్వచనం అన్నమాట. సో ఇవి ముఖ్యంగా మనకి ఓబీసీ బిల్లుకి సంబంధించి. ఓకే, దీన్ని ల్యాండ్ మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్ ఎన్ఫోర్స్మెంట్ మినిస్టర్ వీరేంద్ర కుమార్ దీన్ని ప్రవేశపెట్టారు ఆయన. సో పార్లమెంట్లో సో వీరేంద్ర కుమార్ గారు దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎంపవర్మెంట్, ల్యాండ్ అండ్ ఎంపవర్మెంట్ ఆయన ప్రవేశపెట్టడం జరిగిందనమాట. జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ల్యాండ్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ విధంగా ఈ బిల్ ఇది మనకి దీంట్లో పెద్ద గందరగోళమే జరిగింది. సభ్యులు పార్లమెంట్ ఆమోదించింది, ఎట్టకేలకు మూజువాన్ని పడితే అయిపోయింది అది. సో కాబట్టి 105th అమెండ్మెంట్ యాక్ట్ అయిపోయింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఇది 127 బిల్, 105 అమెండ్మెంట్ యాక్ట్. సో ఫార్ మనకి ఎన్ని ఉన్నాయి, 105 ఉన్నాయి అన్నమాట. ఓకే.